సంబంధించి మాట్లాడదాం. మనతో స్టూడియోలో ఉన్నారు జ్యోత్స్న తిరునగర్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. అట్లాగే రజని గారు, అడ్వకేట్, జనసేన పార్టీ అధికార ప్రతినిధి, ఆర్డి విల్సన్ గారు, బీజేపీ పార్టీ సీనియర్ లీడర్ కూడా ఉన్నారు. అట్లాగే అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు, రాజకీయ విశ్లేషకులు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అందరికీ నమస్తే అండి. ముందుగా శ్రీనివాసరావు గారి విశ్లేషణ ఒక్కసారి తీసుకుందాం. శ్రీనివాసరావు గారు ఏం చెప్తారు సార్? అంటే పూర్తిగా మీరు చూస్తూ ఉన్నారు, అంటే అన్ని సభలకు జరుగుతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నారు. సాక్షాత్తు ప్రధానమంత్రి ఈ సభలో పాల్గొన్నారు. ఇక్కడ జరిగినటువంటి భద్రతా వైఫల్యాన్ని ఏ విధంగా చూస్తారు? మీ విశ్లేషణ ఏంటి? అందరికీ నమస్కారం అండి. సార్, ఇక్కడ మొన్న జరిగిన సభలో పోలీసు వైఫల్యం అనేటువంటిది కొట్టొచ్చినట్టు కనిపించింది. ఇది పోలీసు వైఫల్యం అనటం కంటే కూడా ఇది కుట్రపూరితం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాక్షాత్తు ప్రధానమంత్రి గారు పాల్గొన్న సభలో ఒక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ కూడా Z+ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్నవాళ్ళు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ తోటి వాళ్ళ భద్రతలో ఉన్నవాళ్ళు. అలాగే పవన్ కళ్యాణ్ గారు, టాప్ స్టార్స్, టాప్ పొలిటికల్ స్టార్స్, వీళ్ళు ఉన్న సభలో వీళ్ళు చాలా అప్రమత్తంగా ఉండి తీరాలి. అలాంటిది ఎంత నిర్లక్ష్యం వహించారు. కావాలని ఉద్దేశపూర్వకంగా సభను భగ్నం చేయాలి, అపశృతులు చోటు చేసుకోవాలి అన్నట్టుగా కావాలనే వాళ్ళు ఇదంతా చేసినట్టుగా అనిపిస్తుందండి. ఒకదానికి ఒక సంఘటన ప్రత్యక్ష సాక్షులు అక్కడ మేడం జ్యోత్స్న గారు, రజనీ గారు వాళ్ళిద్దరూ అక్కడ సభలో పాల్గొన్నారు. తదనంతరం నా మిత్రులు కొంతమంది అక్కడ పాల్గొన్నారు. వాళ్ళు చెప్పిన విషయాలు వింటే పాల్గొన్నాను సార్. అవును, విల్సన్ గారు కూడా ఉన్నారు అక్కడే. విల్సన్ గారు వీళ్ళ చెప్పింది విన్నప్పుడు ఏమనిపించిందంటే, నాకు ఇది అనుకోకుండా జరిగింది కాదు, క్రౌడ్ ఎక్కువగా రావటం వల్ల జరిగింది కాదు, ఇది ఉద్దేశపూర్వకంగా కావాలని కుట్రపూరితంగా కొన్ని శక్తులు, కొందరు వ్యక్తులు ఈ వ్యవహారానికి పాల్పడ్డారనేటువంటి తెలుస్తుంది. ఒకటి. రెండు, ఇక్కడ ఆ సభకు జనం పోటెత్తడం అనేటువంటిది ముందుగానే సూచనలు ఉన్నాయి. కారణం ఏంటంటే సుదీర్ఘ కాలం తర్వాత, దాదాపు 10 ఏళ్ల తర్వాత ఒకే వేదిక మీద ప్రధాని మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదిక మీద కనిపించబోతా ఉన్నారు. ప్రజలందరికీ ఆసక్తి ఉంటుంది. ఈ 3 రాజకీయ పక్షాల తాలూకు కార్యకర్తలు, నాయకులు ఎప్పటిముప్పటిగా తరలి వస్తారు. ఇంత భారీ ఎత్తున జరుగుతుంది. వాళ్ళు ఊహించిన దానికన్నా రెట్టింపు జనం వస్తారనేటువంటిది అందరూ అనుకున్నదే. అలాంటప్పుడు ప్రభుత్వం వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా, ఇప్పుడు ఇది ఆపద్ధర్మం కదా, ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది యంత్రాంగం అంతా. అటువంటిప్పుడు వాళ్ళు రాగద్వేషాలు ఉండకూడదు. రాజకీయ పార్టీలు వాళ్ళ అభిమానాలు ఏమున్నా, వాళ్ళ కులము, మతము, ప్రాంతము, ఇలాంటి అభిమానాలు గచ్చి ఏమున్నా కానీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేయాలి. ఎందుకంటే ప్రజలతో ముడిపడింది. సాక్షాత్తు దేశ ప్రధాని వస్తున్నారు అక్కడ. అటువంటిప్పుడు ఏదైనా అపశృతి చోటు చేసుకుంటే దానికి బాధ్యులు ఎవరండి? అక్కడ VVIP గ్యాలరీలోకి ఏ రకమైన పాసులు లేకుండా ఆ జనం ఎలా రాగలిగారు? పైగా వాళ్ళు ఎవరో కూడా ఈ 3 పక్షాలకు చెందిన కార్యకర్తలు కాదని స్పష్టంగా చెప్తా ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళు వచ్చేసరికి. కాబట్టి ఆ గ్యాలరీ బాధ్యతలు చూసిన ఆఫీసర్ కానీ, వాహనాల క్రమబద్ధీకరించిన ఆఫీసర్ కానీ, అంటే ట్రాఫిక్ కూడా అస్తవ్యస్తం చేసి పెట్టేశారు. సగం 300 ఎకరాలు నిండిపోయిన తర్వాత ఇంకా దాదాపు 10-15 కిలోమీటర్లు స్తంభించిపోయి ట్రాఫిక్, రోడ్ల మీద జనం ఉండిపోయింది. చాలా మంది నాయకులు ఆ ట్రాఫిక్ లో చిక్కుని సభాస్థలి వద్దకు చేరుకోలేకపోయారు చాలా మంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ట్రాఫిక్ నిర్వహించడం కూడా వైఫల్యం చెందారు. ఆఖరికి స్టేజ్ మేనేజ్మెంట్, ప్రధాని భద్రత, ఆ కార్యక్రమం చూసి ఆయన కూడా కనీసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ జ్ఞాపికలు ఇవ్వడానికి కూడా అవకాశం ఇవ్వకుండా అడ్డుకుంది. ప్రధాని గారి భద్రతా సిబ్బంది ఒప్పుకున్నా, వాళ్ళు అనుమతించినా స్టేట్ పోలీసు ఎందుకు దాన్ని అడ్డుకున్నారు? ఇదంతా కుట్రపూరితంగా కనిపిస్తుందండి. ఉక్రోషం. వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి బానిసలాగా వ్యవహరించారు. దీని మీద ఎలక్షన్ కమిషన్ ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం అనేటువంటి గ్రహించవలసిన విషయం, అసలు క్షమించరాని విషయం. ఈ పాటికి వీళ్ళందరినీ ఇంటికి పంపించాలా? వీళ్ళని ఇంటికి పంపించడమే కాదు, శాశ్వతంగా డిస్మిస్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ చర్యలు చాలా తీసుకోవాల్సినవి ఉన్నాయండి.
ఎందుకంటే ఒక హెచ్చరిక పంపించాలా. రాష్ట్రంలో ఒక అరాచకం, ఒక బూచోడి పరిపాలన సాగుతూ ఉంది. ఒక దొండిపోవడం బ్యాచ్ దొండిలో మీద పడిపోయి రాష్ట్రం మీద పడి దోచుకుంటా ఉన్నారు. రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తూ ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ సభలు నిర్వహించుకుంటే, సమావేశాలు నిర్వహించుకుంటే కూడా వీళ్ళు సహించలేకుండా దాన్ని అడ్డుకోవాలని చూడటం అంటే ఇది ఎంతవరకు దారుణం అండి, ఇది ఎంత దారుణం అండి ఇది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలని చర్యలు ఏంటంటే, ఆ రేంజ్ డిఐజీ, అక్కడ బాధ్యత వహించిన 3 ఎస్పీలు, అలాగే వీళ్ళందరికీ టీం లీడర్గా ఉన్న రవిశంకర్ రెడ్డి పల్నాడు ఎస్పీ, అలాగే రాష్ట్ర డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీ, వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. సస్పెన్షన్ కాదు, డిస్మిస్ చేయాలండి. వాళ్ళు డిస్మిస్ చేసి ఇంటికి పంపించాలి. దీంతో పాటే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను బేఖాతరు చేసిన వాలంటీర్లతో ప్రచారం నిర్వహిస్తున్న ఆయా నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థుల్ని డిస్క్వాలిఫై చేయాలి. ఓకే, రైట్. అసలు ఆ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు పోటీ చేయకూడదు. దీనికంటే ముఖ్యంగా స్థలాల్లో రాళ్ల మీద ఫోటోలు, అలాగే సర్టిఫికెట్ల మీద ఫోటోలు, అసలు టోటల్ 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలని డిస్క్వాలిఫై చేయాలి. పోటీ అర్హత లేదు వాళ్ళకి. ఆనాడు శేషన్ గారు ఏదైతే ఒక్కసారి ఒక్కడికి గట్టిగా జలక్కిస్తే మొత్తం దేశం అంతా సెట్ అయిపోయింది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ ఇటువంటి తీవ్రమైన చర్య తీసుకుంటే, ఈ పార్టీని అసలు పోటీ చేయడానికి అర్హత లేకుండా చేస్తే ఈ దేశం అంతా సెట్ అయిపోతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. రైట్ సార్. ఇక ఇది బీజేపీ డిమాండ్ చేయాలి. ఈ పార్టీలు జనసేన, టీడీపీ, బీజేపీ డిమాండ్ చేయాల్సింది ఏంటంటే, ఈ ఎలక్షన్ కమిషన్ వైసీపీ పార్టీని రద్దు చేయాలి. అసలు పోటీ చేసే అర్హత లేకుండా చేయాలి. రైట్ సార్. ఇక బీజేపీ పార్టీ నుంచి